బులెటిన్లో మరో బ్రేక్ అని చూస్తున్నాం. ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై నేడు హైకోర్టు విచారణ జరగనుంది. జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ లోకేష్ కుమార్ తో పాటు ప్రతివాదులు విచారణకు హాజరు కానున్నారు. కూల్చివేతపై పూర్తి నివేదిక ఇవ్వాలని గతంలో అధికారులకు ఆదేశించిన హైకోర్టు ఆదివారం కూల్చివేతపై హైకోర్టు సీరియస్ అయింది. నేడు మరోసారి పిటిషన్పై విచారించనుంది తెలంగాణ హైకోర్టు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ లోకేష్ కుమార్ తో పాటు ప్రతివాదులు విచారణకు హాజరు కానున్నారు. కూల్చివేతపై పూర్తి నివేదిక ఇవ్వాలని గతంలో అధికారులకు ఆదేశించిన హైకోర్టు ఆదివారం కూల్చివేతపై హైకోర్టు సీరియస్ అయింది. నేడు మరోసారి ఈ పిటిషన్పై విచారించనుంది తెలంగాణ హైకోర్టు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తాడు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ. ఏదైతే జిహెచ్ఎంసీ ఫిలిం నగర్ లోని డక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కూడా వివాదాస్పదం అవుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే 2022లో ఫిలిం నగర్ లోని దక్కన్ కిచెన్ హోటల్ ని జిహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పేసి కూల్చివేత చేశారు. దీనికి సంబంధించి కూడా అక్కడ నందకుమార్ అనే హోటల్ నిర్వాహకుడు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా కోర్టు అంటే గతంలో కూడా 2022లో ప్రధానంగా ఏదైతే హోటల్ ముందు భాగంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. ప్రధానంగా దీనిపైన కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో కూడా 8 వారాల పాటు ఎలాంటి కూల్చివేతలు జరపొద్దని చెప్పి కూడా ఆర్డర్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి కోర్టు ఆర్డర్స్ ను కూడా లెక్క చేయకుండా సండే రోజు అంటే ఆదివారం సెలవు దినం కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా కూడా ఈ దక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చివేయడం జరిగింది. ప్రధానంగా 2022కు సంబంధించి ఏదైతే దక్కన్ కిచెన్ ఉన్నదో హోటల్ నందకుమార్ అనే వ్యక్తి నిర్వాహకుడు దగ్గుబాటి రానా వద్ద కూడా లీజుకు తీసుకొని నడిపిస్తున్న క్రమంలో కూడా లీజ్ గడువు ముగిసింది. గడువు నేపథ్యంలో కూడా రానా జిహెచ్ఎంసీ అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు నేపథ్యంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి ఆదేశాలు కూడా ఎలాంటి ముందస్తు అంటే ఇలాంటి పత్రాలు కూడా ఈ నిర్వాహకుకి అందించకుండా కూడా ఈ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయడం జరిగి ప్రధానంగా దీనికి సంబంధించి కూడా అక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా సుప్రీంకోర్టు పలు విచారణ కూడా చేపట్టడం జరిగింది. నేపథ్యంలో కూడా మొన్న జరిగిన హైకోర్టు విచారణ కూడా ఏదైతే ప్రతివాదులుగా ఉన్న దగ్గుపాటి ఏదైతే ప్రొడ్యూసర్ ఏదైతే జిహెచ్ఎంసీ మాజీ కమిషనర్ లోకేష్ కుమార్ అలాగే ప్రతివాదులుగా ఉన్న వారిని హాజరు కావాల్సిందిగా కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా మొన్న హైకోర్టు కూడా వీళ్ళు హాజరు కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా హైకోర్టు ప్రతివాదుల పైన కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఎంతమంది పోలీసులు ఉన్నారో ఆ నేపథ్యంలో కూల్చివేతకు సంబంధించి ఆదివారం ఎందుకు కూల్చివేయడం జరిగింది, ఈ నేపథ్యంలో అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడితే ముందస్తుగా అక్కడ నిర్వాహకుడికి ఎందుకు చెప్పలేదు, ఎందుకు వాళ్ళకు ఇవ్వలేదు, ఆదివారం ఎందుకు సెలవు రోజుల్లో కూల్చివేయడం జరిగింది ప్రధానంగా హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో కూడా మరోసారి ఈ రోజు ఇదే కేసు పైన సంబంధించి హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. నేపథ్యంలో ఏదైతే జిహెచ్ఎంసీ మాజీ కమిషనర్ లోకేష్ కుమార్ కావచ్చు, అలాగే ప్రొడ్యూసర్ నిర్మాత సురేష్ బాబు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రతిపాదన చేసి నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఈ రోజు కోర్టుకు హాజరవుతారా, విచారణకు హాజరైతారా పైన కూడా ఒక మకాసపల్లో కూడా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనకు వస్తుంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ హరీష్.